మేడ్చల్లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన తన్ను అకారణంగా జాబ్లో నుంచి తీసివేశారనని, పాపకు ఆరోగ్యం బాగాలేదని 3 రోజులు సెలవు కావాలని కోరితే ఉద్యోగం నుంచి తీసేశారని భావన ఆవేదన. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. తనకు న్యాయం కావాలని కంపెనీ ముందు ధర్నాకు దిగిన భావన. జరిగిందో న్యాయం ఏం జరుగుతుందో దానికంటే ముందే మా ఎంక్వైరీ కాకపోతే మీరు వచ్చి కూర్చోండి కదా. నేను ఎంక్వైరీ చేస్తా అంటే మేడం లేబర్ లాలో కోర్టులో వేస్తాం మేము ఎంక్వైరీ చేస్తామని ఎంక్వైరీ చేసే వరకు నిన్న మీరు ఈవినింగే కదా ఈవినింగ్ అయింది కదా. మేము ఈరోజు వచ్చి ఎంక్వైరీ చేసి మీ హెచ్ఆర్ని పిలిపించేసరికి మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నాం. అయ్యో నిన్న నేను చాలాసేపు హెల్ప్ చేయమని అడిగాను. మీరు లేబర్ కోర్టులో కంప్లైంట్ చేయాలని సిఐ గారు లేబర్ కోర్టు నంబర్ వాళ్ళు ఎంతసేపు ఫోన్ చేయడానికి సరే మేము మాట్లాడతాం అంటున్నాము. నేను లోపలికి ఆల్రెడీ ఇందాక రవిగారితో మాట్లాడడానికి ట్రై చేస్తే వాళ్ళు చెప్పారు నా లీగల్ టీమ్ మీతో మాట్లాడతారు. నా పేరు భావన. నేను టెక్ మహీంద్రా ఎంప్లాయీ. ఒక 4.5 months బ్యాక్ నేను టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకునే పీరియడ్లో నాకు హెల్త్ బాగోక నేను ఫ్లోర్ మీద పడిపోయాను. అండ్ నన్ను అప్పుడు అక్కడి నుంచి దే హ్యావ్ టేకెన్ మీ టు డామ్స్. వాళ్ళ చిన్న డామ్స్ ఉంటుంది లోపల, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు నన్ను మల్లారెడ్డికి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా మెడికేషన్ సరిగ్గా లేకపోవడంతో ఎనీహౌ మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కి షిఫ్ట్ అవుదామని వెళ్ళిపోయాను. అలా కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హెల్త్ బాగోకపోవడం వల్ల జూన్ మంత్లో నేను ఒక 13 days లీవ్ పెట్టాల్సి వచ్చింది. సో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్. దో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్, మై కంపెనీ హెస్ గివెన్ మీ అ వార్నింగ్ లెటర్ అండ్ ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అండి. సో నేను ఒంట్లో బాగున్నప్పుడు మై హస్బెండ్ ఈజ్ కాంటాక్టింగ్ ద కంపెనీ. వాళ్ళు చెప్పారు యూఆర్ నో వే రిలేటెడ్ టు ద కంపెనీ. మీ హస్బెండ్ ఎలా మాట్లాడతారు, యూ షుడ్ టెల్ దట్ వాట్ హ్యాపెన్ టు యూ అని. సరే నేనే కాల్ చేసి చెప్పాను. ఐ గాట్ బ్యాక్ టు వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే నాకు క్యాబ్ షెడ్యూల్ చేయలేదు, అందుకే నేను ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. అండ్ దిస్ 2 days బ్యాక్ మా పాపకి హెల్త్ బాగాలేదు, స్టమక్ పెయిన్ అది అన్నారు. షీస్ 11 years old. మదర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా సార్, ఇంకా కాల్ చేసి పాపకు బాగాలేదు అని మా టీఎల్కి చెప్పాను. చెప్తే అదంతా తెలియదు నాకు, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి, నేను నా రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని పంపిస్తాను అని. సరే ఓకే సార్ అని పైకి వెళ్ళే లోపు నాకు ఇంకో కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి పాప దగ్గర నుంచి. సో ఐ హ్యాడ్ టు గో. నేను అన్నాను లేదు సార్, నేను ఒకవేళ వెళ్ళిపోయినా ఐ ట్రై టు కంపెన్సేట్ టుమారో, కానీ ప్రామిస్ చేయలేను ఎందుకంటే ఇంటికెళ్ళే పాప పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. యూజువలీ సాటర్డే సండే నా ఆఫ్ కదా, నేను ఆల్రెడీ కొన్ని స్కెడ్యూల్స్ నేను చూసి చెప్తాను అని చాలా పొలైట్గా ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. అండ్ ఐ వెంట్ బ్యాక్ హోమ్. ఐ టేకెన్ కేర్ ఆఫ్ మై డాటర్. జస్ట్ పాపకి వెళ్ళగానే డాక్టర్కి కాల్ చేస్తే బేసిక్ మెడికేషన్స్ ఫ్రైడే రోజు ఇచ్చాము. సాటర్డే రోజు ప్రాపర్లీ టుక్ హర్ టు ద హాస్పిటల్. యూరిన్ బ్లడ్ స్కానింగ్ అంతా చేశారు. రిపోర్ట్స్ సాటర్డే కదా, సో సాటర్డే నేను వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోవడంతో రిపోర్ట్స్ ఇవ్వలేదు. సో సండే దట్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ వాజంట్ వర్కింగ్. నాకు మండే కల్లా రిపోర్ట్స్ వచ్చాయి. I took her to hospital yesterday, that was Tuesday. Technically, I was not there for 3 days in the company. Already నేను డాక్యుమెంట్స్ వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేశాను. సో బై ది టైమ్ ఐ రీచ్డ్ ఆఫీస్ అండి, there were so many threatening emails that మీరు రేపు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి అని 21st రోజు రిపోర్ట్ చేయాలని మెయిల్స్ ఉన్నాయి. ఐ వాజ్ ఇన్ అ డైలమా దట్ నేను ఎలాంటి ఎన్వైరన్మెంట్లో పనిచేస్తున్నాను, ఇంత వర్క్ హెరాస్మెంట్ అయితే ఎక్కడా ఉండదు. అండ్ సో అక్కడికి నా మీద వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగున్నప్పుడు వెన్ దే వర్ క్వశ్చనింగ్ ఆల్ ఆఫ్ దిస్ నాకు అంత బాగానే అనిపించింది సార్. బట్ ఐఎమ్ అ మ్యారీడ్ ఉమెన్, నాకు ఒక పాప ఉంది. ఐ డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై డాటర్. నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో మోస్ట్లీ మార్నింగ్ 12:30 లాగిన్ అంటే 10:30కి క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి 1 o'clock అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీఆర్ ఇన్ టెక్ మహీంద్రా. అండ్ అలాంటి మమ్మల్ని కూడా మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా సార్, అది చాలా తప్పు అనిపించింది. మోరోవర్ వాళ్ళకి 60 days ఆఫ్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. నేను ఇది తప్పించి నేను ఇంకే తప్పు చేసింది లేదు. నాకు ఇమీడియట్ టర్మినేషన్ ఇచ్చారు.
So I have the documents with me where I've never been lying about my health and all of that. And అది కూడా కాక ఇప్పుడు మోర్ అలార్మింగ్ ఏంటంటే సార్ దర్ వర్క్ కల్చర్ ఆల్సో ఇస్ వరస్ట్ అనే చెప్పాలి. నేను ఏ కంపెనీలో వాష్రూమ్కి వెళ్తే అడిగి వెళ్ళాలి అని వినలేదు సార్. దిస్ ఈస్ ది ఓన్లీ కంపెనీ వేర్ ఐ హెడ్ ఉమెన్ వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా చెప్పాలి, ఫ్లోర్ మీద అరుస్తారు ఎక్కడికి వెళ్ళారు అని. వాష్రూమ్కి వెళ్ళాము అని చెప్పలేక అసలు పని ఉండి వెళ్ళాము అంటే ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళాలి. సార్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ వాష్రూమ్కి వెళ్తున్నాను అంటే బయో బ్రేక్ అని చెప్పండి, లేకపోతే జువిటాతో చెప్పండి, ఇంకెవరితోనైనా చెప్పండి. బట్ మీరు చెప్పకుండా ప్లేస్ నుంచి వెళ్ళిపోతే మాకు ఎలా తెలుస్తుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. సో మచ్ ఆఫ్ మైక్రో మేనేజ్మెంట్ ఇస్ బీయింగ్ డన్. అది కూడా అది దట్ ఈస్ ఇంటాలరబుల్ సార్. ఐ ఎమ్ అ ఉమెన్, ఐ హ్యావ్ రైట్ టు పీ. I will not answer anyone that I am going for pee or loo or I am doing anything. I have a medical condition where I might require to go little more to the washroom. Company should work accordingly to the employee. That also wasn't given. ఉమెన్తో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడరు సార్. ఇంకొక విషయం ఏంటంటే నేను మెడికల్ లీవ్లో ఉన్నప్పుడు ఒక్క కాల్ చేసినప్పుడల్లా when are you turning up or else we will remove you, when are you turning up or else we will remove you అని వార్నింగ్ మెయిల్స్ పెట్టారు, వార్నింగ్ కాల్స్ చేశారు తప్ప మీ హెల్త్ ఎలా ఉంది. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫెసిలిటీ సరిగ్గా లేవని మా హస్బెండ్ నన్ను ఇంటి దగ్గర ఉన్న జీనియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో అక్కడ వాళ్ళు చెప్పారు మీకు స్పాండిలైసిస్ అయి ఉండొచ్చు బికాజ్ మీరు చాలా ఇయర్స్ నుంచి కోఆపరేట్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. సో 4, 5, 6, 7 లాస్ట్ మెంబర్ అన్నం తినే వరకు 9 o'clock అయిపోతుంది. సో వాళ్ళకి స్ట్రిక్ట్ లంచ్ బ్రేక్స్ లాంటివి కూడా ఏవి ప్రాపర్గా ఇవ్వరు. మోర్ ఓవర్ విమెన్తో అరిచి మాట్లాడడం సార్. వీళ్ళకి టేబుల్ కాన్వర్జేషన్స్ అని క్లోజ్ రూమ్ కాన్వర్జేషన్స్ అలా ఏం ఉండవు. ఫ్లోర్ మీద నించుని అరిచి మాట్లాడతారు. ఎవరైతే నాకు కాల్ చేసి నా బాధ అంతా ఏంటంటే సార్ మీకు ఎలా ఉంది అని కూడా అడగకుండా మీరు ఎప్పుడు వస్తారు అని అడిగి జాబ్ నుంచి తీసేయడం కాకుండా ఐఎమ్ నాట్ ఫైటింగ్ బ్యాక్ దట్ ఐ గెట్ బ్యాక్ టు టెక్ మహీంద్రా. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది హెరాస్మెంట్ కాజ్డ్ బై దెమ్. 4 months నుంచి సార్ మా టీఎల్ వచ్చేసి శివసాయి పున్నా అండ్ భాగ్య అంటే సార్ ఎవరికైనా కష్టం వస్తే హెచ్ఆర్తో చెప్పుకుంటారు రైట్. మీరు ఎవరైనా హెచ్ఆర్తో చెప్పుకుంటాం. మేము హెచ్ఆర్ఏ కాల్ చేసి థ్రెటన్ చేస్తారు సార్. ఆమె ఇఫ్ యూఆర్ చెప్పడానికి కూడా ట్రై చేస్తే కమ్ విత్ డాక్యుమెంట్స్ దెన్ ఐ విల్ టాక్ అంటది. ఒక ఆడ మనిషి అట్లీస్ట్ దే షుడ్ లిజన్. ఆవిడ అది కూడా వినదు. తర్వాత మీరు చూసినట్టు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రఫీ గారికి నేను మెసేజ్ పెట్టాను వాట్సాప్లో. వాళ్ళు అనడం ఏంటి అని అంటే మీరు మాకు మెయిల్ చేయలేదు అని. ఎనీథింగ్ ఈజ్ అ కమ్యూనికేషన్ రైట్. సో నేనే అన్నాను అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే సార్ కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఏదైనా జరిగితే లేబర్ కోర్ట్కి మాత్రమే వెళ్ళాలి. అక్కడ 2 years 3 years కేసెస్ అంతా అలా పెండింగే ఉంటాయి. కానీ అది ఢిల్లీలో విద్యార్థులు మరియు యువతపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టాం. యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వాలు స్పందించకపోయినా దేశంలోని యువతకు అండగా నిలిచి వారికి కొండంత భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అని తెలిపారు బీఆర్ఎస్ నాయకులు. శిక్షించాలి, భరోసా ఇవ్వాలి. స్పందించలేదు. ఈవెన్ 30 రోజులుగా కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు, బీజేపీ పార్టీ పట్టించుకోలేదు. చివరకు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రిజిస్టర్ చేసి అరే యువత మళ్ళా ఒక నేపాల్ మాదిరిగా, ఒక శ్రీలంక మాదిరిగా, ఇంకొక బంగ్లాదేశ్ మాదిరిగా ఏమైపోతుందో యువత అంతా కూడా ఇమ్మడబడుతుందని చెప్పి భయపడి మళ్ళా రంగంలో అనేటువంటి భరోసా దేశంలో ఉన్నటువంటి యువత కూడా మనం ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి ఆటో, క్యాబ్ డ్రైవర్లు మరియు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో డెలివరీ బాయ్స్ అనుభవిస్తున్న సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలి. ఓలా, ఊబర్ వంటి అగ్రిగేటర్ సంస్థలు ఛార్జీలు, కమిషన్ల పేరుతో వర్కర్లను తీవ్రంగా నష్టపరుస్తున్నందున న్యాయమైన రేట్లను ప్రభుత్వం నిర్ణయించాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జై తెలంగాణ. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీరు పేదల పక్షాన నిలబడండి.
గిగ్ వర్కర్స్ పక్కన, ఆటో డ్రైవర్స్ పక్కన, క్యాబ్ డ్రైవర్స్ పక్కన నిలబడండి. ఎందుకంటే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా మీతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రేట్స్ విషయంలో వాళ్ళను పీడించుకొని తింటున్నారు. ఆటో పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. క్యాబ్ పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి లేదు. స్విగ్గీ కానీ, జొమాటో కానీ పొద్దంతా డెలివరీ చేసినా కూడా ₹1 మిగిలే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని మనం గమనిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇటువంటి అనేక అగ్రిగేటర్స్ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఈ ఆటో డ్రైవర్స్ కి, క్యాబ్ డ్రైవర్స్ కి, బైక్స్ మీద ర్యాపిడో చేసుకునేటటువంటి వారికి, స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలో చేసే డెలివరీస్ కి అన్నిటికీ కూడా మీరు మంచి రేట్ ని నిర్ణయించాలి. వారితో తక్షణమే మాట్లాడాలి. ఇవాళ బ్రేక్ డౌన్ చేస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా. మధ్యాహ్నం వరకు ఏమాత్రం కూడా డెలివరీస్ ఉండవు, ఆటోస్ నడవాయి, అట్లానే క్యాబ్స్ నడవాయి అని చెప్పి వాళ్ళు బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ఇటువంటి ఉద్యమాలు చేసే పరిస్థితి కల్పించకుండా ప్రభుత్వం ముందడుగేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆటో డ్రైవర్స్ పక్షాన, క్యాబ్ డ్రైవర్స్ పక్షాన, బైక్స్ నడుపుకునే బ్రదర్స్ పక్షాన, అందరి పక్షాన కూడా తెలంగాణ రక్షణ సేన మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 9న బీసీల హక్కులు, సమస్యలపై ప్రత్యేక కార్యాచరణను చేపడుతున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సూపర్ 6 హామీలతో బీసీలను మోసం చేసిందని వైసీపీ నాయకురాలు విడుదల రజని తెలిపారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆగస్టు 9వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ చేపడుతూ అధికార పార్టీని, చంద్రబాబు నాయుడు గారి మోసపు పాలనని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాచరణ ద్వారా అడుగులు ముందుకు వేయబోతాం. అనేక మోసపు హామీలతో, సూపర్ 6 లో సూపర్ మోసపు హామీలతో ప్రజలకు ఆశ చూపించి, మరీ ముఖ్యంగా బీసీలకు అందరికీ సంబంధించి అవి చేస్తాం, ఇవి చేస్తామని మాటలు చెప్పి ఊదరగొట్టి బీసీలతో ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వారి ప్రభుత్వం క్రమక్రమంగా ఈ 2 ఏళ్ల కాలంలో బీసీలని ఎలా మోసం చేస్తున్నారు అనే పద్ధతిలో రాష్ట్రంలో సగానికి పైగా జనాభాలున్నటువంటి బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాల్లో సగానికి పైగా లబ్ధిదారులను బీసీలను చేసి ఏ విధంగా బీసీల అభ్యున్నతి కోసం కృషి చేశారు అనేటువంటి విషయాల్ని మరి ఈ కార్యాచరణలో భాగంగా మాట్లాడుతూ ప్రజలకు గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి మోసాలను లేవనెత్తుతో మరి కార్యాచరణ ముందుకు కొనసాగబోతాం. చంద్రబాబు దావోస్ పర్యటన పేరుతో పీఆర్, నివాసాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్లో ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లెక్కల ప్రకారం దావోస్ పర్యటనల ద్వారా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయనడం పూర్తిగా పచ్చి అబద్దమని తేలింది. స్పష్టంగా డేటాతో సహా ఏ రకంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటిది మేము తెలియజేస్తాం. నేను దావోస్కి వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను, నా కుమారుడు వెళ్తున్నాడు, అక్కడ నెలల రోజులు ఉంటున్నాం అని చెప్పుకుంటూ అక్కడికి వెళ్లేటువంటి పర్యటనలో భాగంగా తన పిఆర్ కోసము తను నివసించేదానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఫాల్స్ ప్రాపగండా చేస్తూ కోట్లాది పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, లక్షల కోట్లకు ఎంఓయూలు జరిగాయి, రాష్ట్ర భవిష్యత్తు మారిపోయింది అని చెప్పి అనేక మాటలు మాట్లాడుతుంటాడు. మొదటిగా ఈ అంశం పైన పార్లమెంట్ లో గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేశారు. ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఇక్కడికి వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారు ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాలలో అన్నటువంటి ప్రశ్న వేస్తే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కు సంబంధించినటువంటి డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అన్నటువంటిది ఏదైనా కూడా ఎఫ్డిఐకి సంబంధించింది కానీ పరిశ్రమలు ఇక్కడ మొదలు పెట్టేటువంటి సంబంధించినటువంటి ఏదైనా కూడా అక్కడ కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డు ప్రకారం ఈయన ఇప్పటిదాకా 23 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మాటలు అన్ని కూడా అసత్యమైనటివి. కేవలం ఈ 2 సంవత్సరాలలో 6,900 కోట్లు మాత్రమే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అందులో ఇవంతా కూడా కలిపి కేవలం 10 పరిశ్రమలకు సంబంధించిందే. అందులో 2 పరిశ్రమలు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. ఈ 10 పరిశ్రమలు అయిపోతే కూడా 22,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి వీళ్ళేమంటారు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసాము, మేము చెప్పినటువంటి నిరుద్యోగ భృతి అవసరం లేదు, ప్రతి ఒక్కరు ఉద్యోగాలలోనే ఉన్నారు, ఏ ఒక్క నిరుద్యోగి కూడా లేడు ఈ రాష్ట్రంలో,
కాబట్టి మేము నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు, 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తారు వీళ్ళు. మరి ఈ డేటా ప్రకారం చూస్తే ఏదైతే డిపిఐఐటి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే కేవలం 22,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అరాచకం చేశారు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు, రాష్ట్రం అధోగతి పాలైపోయింది అని చెప్పి పదే పదే అసత్యమైనటువంటి మాటలు ప్రచారం చేసినటువంటి వీళ్ళు నిజంగా ఒక రాష్ట్రాన్ని ఎవరు అధికారంలో ఉన్నా ఎవరన్నా మంచి చేసినప్పుడు మంచినా అనకపోయినా రాష్ట్ర ప్రతిష్ట దిగజారే విధంగా ఇటువంటి ఆరోపణలు చేయకూడదు. కొంచెం ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడరు. చంద్రబాబు దావోస్ పర్యటన పేరుతో పీఆర్, నివాసాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్లో ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లెక్కల ప్రకారం దావోస్ పర్యటనల ద్వారా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయనడం పూర్తిగా పచ్చి అబద్దమని తేలింది. మాజీ మంత్రివర్యులైన సిదిరి అప్పలరాజు గారిని నేను అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈ కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట. కక్షపూరిత చర్యలు చేయడంలో వీళ్ళు ముందున్నారు అని మరొకసారి వీళ్ళు నిరూపించుకున్నారు. ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి ఒక డాక్టర్ గా ప్రజలకు సేవ చేశారు, ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈ రోజు ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారనేసి, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని వేలెత్తి చూపిస్తున్నారని చెప్పి ఈ విధంగా గొంతు నొక్కడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం రచించారు, ఒక ప్రజాస్వామ్యము, పౌర హక్కులు అని ఎన్నో అందులో కల్పించడం జరిగింది. అవేవి ఈ రోజు అమలు కావట్లేదు. ఒక ప్రశ్నించే నాయకుడిని ఇంత దారుణంగా మీరు అరెస్ట్ చేస్తారా? అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఆ నాయకులు కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇలాంటి యాక్సిడెంట్స్ పొరపాటున చేస్తే ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి అరెస్ట్ చేయడం కాకుండా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా మీరు అరెస్ట్ చేస్తారా? ఇదే న్యాయం మీకు వర్తిస్తుందా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసాం, కందుకూరులో అతను పర్యటనకు వెళ్ళినప్పుడు తొక్కిసలాట్లో 9 మంది చనిపోవడం జరిగింది. మరి ఇదే న్యాయం వర్తిస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అలాగే గుంటూరులో తీసుకుంటే చీరల పంపిణీలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ టైంలో చీరల పంపిణీలో 3 చనిపోవడం జరిగింది. మరి ఇదే న్యాయం అక్కడ వర్తిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక న్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఒక న్యాయం అని నేను అడుగుతూ ఉన్నాను. పోలీసుల్ని ఎందుకు ఎంత కీలు బొమ్మలుగా మీరు వాడుకుంటూ ఉన్నారు? ఈ రోజు పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి వాడుకుంటూ ఉన్నారు. మీరు చెప్పు చేతుల్లో పెట్టుకొని పోలీస్ వ్యవస్థను నడిపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్లనే మొన్న కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నివేదికలో మన రాష్ట్రం పోలీసుల పనితీరులో 26వ స్థానానికి పడిపోయింది. పోలీసుల్ని ఇంత దారుణంగా వాళ్ళ విధులు నిర్వర్తించకుండా అక్రమ కేసులు పెట్టడానికి, వాళ్ళని కక్షపూరితంగా ప్రతిపక్ష నేతల మీదకి వదలడానికే వీళ్ళు ఉపయోగిస్తూ ఉండడం వలన పోలీసుల పనితీరులో 26వ స్థానానికి పడిపోయింది. దాంతో ఆగిందా? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండకపోవడం వలన, పోలీసుల పనితీరు ఎంత దారుణంగా ఉండడం వలన లా అండ్ ఆర్డర్ దెబ్బతింటూ ఉండే పరిస్థితి వలన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రక్షణ చట్టాలు సరిగ్గా అమలు కావట్లేదు, మహిళలకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. దాని వలన ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టి బిజినెస్లు పెడితే మాకు రక్షణ లేదు, మా బిజినెస్లకి, మా వ్యాపారాలకి రక్షణ ఈ ప్రభుత్వం కల్పించలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేస్తూ ఉండడం వలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రం ర్యాంకింగ్ 8వ స్థానానికి పడిపోయింది. నిజంగా సిగ్గుచేటు. దానికి కారణం వీళ్ళు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, పోలీసుల్ని వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తీసుకుంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేది కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 స్థానంలో 4 ఏళ్లు ఉండడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపించేవారు కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో ఉండడం మనందరము చూసాం. ఈ విధంగా పోలీస్ వ్యవస్థని అక్రమ కేసులు పెట్టడానికి, కక్ష సాధింపు దారులకి ఉపయోగించడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇది మంచి సంస్కృతి
సంస్కృతి కాదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా సిదిరి అప్పలరాజు గారి మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయడం నిజంగా చాలా